అందరిది ఒక లెక్క అయితే తనూజాది ఒక లెక్కనే చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే హౌస్లో ప్రస్తుతం ఓల్డ్ కంటెస్టెంట్స్ అయిన అమర్ అలాగే అర్జున్ అయితే ఇంట్లోకి అయితే అడుగుపెట్టారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ అలాగే అర్జున్ అడుగుపెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారనే చెప్పాలి. ఇక హౌస్లోకి వచ్చిన తర్వాత అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోమని అర్జున్ కూడా వాళ్ళందరినీ ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిపై ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. ఇక అర్జున్ పోలీస్ కాబట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దొంగలు కాబట్టి ఇక ముందుగా తనుజ దగ్గరికి వచ్చి తనుజ నీ గేమ్ నువ్వు ఎలా ఆడుతున్నావు అని అడిగారు. అయితే తనుజ నేను బాగానే ఆడుతున్నాను సార్, 100%కి 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాను అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. అయితే ఈలోగా అర్జున్ అన్నాడు నువ్వు మరి టాప్ 5లో ఉంటానని అనుకుంటున్నావా అంటూ అడిగితే వెంటనే తనుజ ఏమందనుకుంటున్నారు ఒకే ఒక్క మాట మాట్లాడింది. సార్ యాక్చువల్గా అయితే నేను గేమ్స్ పరంగా అండ్ అలాగే హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేసే పరంగా అయితే 100కి 100% అయితే బెస్ట్ ఇస్తున్నాను. కానీ నా దృష్టిలో నేను అనుకుంటున్నాను, మరి ఆడియన్స్ దృష్టిలో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నాకేదే తెలియదు. కానీ నన్ను టాప్ 5లో ఆడియన్స్ ఉంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంచుతారు. ఒకవేళ వద్దు ఈ అమ్మాయి టాప్ 5లో వేస్ట్ అనుకుంటే నన్ను తీసుకెళ్ళిపోతారు అంటూ తనూజ అయితే చాలా బాగా క్లారిటీగా చెప్పిందనే చెప్పాలి. అయితే ఈలోగా అర్జున్ కలుగజేసుకొని అంటే నువ్వు ఆడియన్స్కే వదిలేసావా అంటే అవును సార్, నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను అంటే నా దేవతలైన ఆడియన్సే కదా సార్, మరి అలాంటప్పుడు వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం కదా అంటూ తనూజ అయితే చెప్పుకొచ్చింది. ఇక మిగిలిన హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అయితే సెల్ఫ్ డబ్బా కొట్టారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నువ్వు టాప్ 5లో ఉంటానని అనుకుంటున్నావా అని అడిగితే నేను టాప్ 5లో కాదు సార్, టాప్ 1లో ఉన్నాను, మీకు తెలీదా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు అర్జున్ని. అయితే అర్జున్ తెలుసు నువ్వు టాప్ 5లో ఉన్నావో టాప్ 1లో ఉన్నావో అనేది నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక తెలుస్తుందిలే అంటూ కూర్చో అని చెప్పాడు. ఇక ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి మరి నీ ఆట ఏంట్రా ఎలా ఆడుతున్నావు అంటే నేను 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాను, సో నేను ఖచ్చితంగా టాప్ 2లో ఉంటాను అంటూ ఇమాన్యుల్ అయితే చెప్పుకొచ్చాడు. ఇక సుమన్ శెట్టి టాప్ 5 ఎలా ఉంటావా అంటే నేను ఖచ్చితంగా టాప్ 3లో ఉన్న హౌస్మేట్స్లో అయితే ఉంటాను, నేను 100కి 100% ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టాప్ 3, 4 ఇలా అంటూ అందరూ చెప్పుకొచ్చాడు. కానీ ఒక్కరైతే కరెక్ట్గా ఆడియన్స్ మీద వేసింది, అది ఎవరో కాదు తనూజ. నన్ను టాప్ 5లో ఉంచుతారు లేకపోతే లేదు అని తనూజకి తెలియని విషయం ఏంటంటే బయట ఆడియన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు కదా బిగ్ బాస్ సీజన్ 9 లేడీ విన్నర్ అవ్వాలి, అది కూడా తనూజ అవ్వాలి అని చాలా మంది అయితే అనుకుంటున్నారని మనం లైవ్లో కింద కమెంట్స్ చూస్తే కూడా తెలుస్తుంది. ఇక అలాగే బయట కూడా చాలా మంది ఆడియన్స్ అయితే తనూజ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే తనూజ మాట్లాడిన మాటలపై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.